హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గుప్పెడంత మనసు సీరియల్కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రతిరోజు కూడా స్టార్ మా ఛానల్లో సాయంత్రం 6 గంటలకు ప్రసారం అవుతున్న సీరియల్ మన గుప్పెడంత మనసు. ఈ సీరియల్ రీసెంట్ గానే 3 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. 3 ఇయర్స్ నుంచి కూడా అనూహ్యమైన ఫ్యాన్స్ రేటింగ్ తో సూపర్ హిట్ సీరియల్ గా ముందుకు దూసుకుని వెళ్లిపోతుంది. జనవరి 22 నుంచి కూడా మన గుప్పెడంత మనసు సీరియల్ సాయంత్రం వేళలో కాకుండా మధ్యాహ్నం వేళలో 12:30కు ప్రసారం అవుతుంది. ఈ మధ్య ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశ చెందారు. ఎక్కువగా యూత్ మొత్తం కూడా ఈ గుప్పెడంత మనసు సీరియల్ ను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ మధ్య మన గుప్పెడంత మనసు సీరియల్లో చాలానే మార్పులు వస్తున్నాయి. రకంగా ఇది చెప్పాలంటే సీరియల్ ముగింపుకి లేకపోతే ఆరంభం అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ కి స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్న జగతి సీరియల్ నుంచి తప్పుకోవడం, తర్వాత రిషి సీరియల్ నుంచి సడన్ గా తప్పుకుపోవడం, అలా సీరియల్ లో రిషి కనిపించకపోవడంతో రిషిని తప్పించి వేరే కొత్త క్యారెక్టర్స్ ని సీరియల్ లోకి ఎంట్రీ ఇవ్వడం, అలా ఈ విధంగా స్టోరీని మారుస్తూ ఉండడంతో కూడా ప్రేక్షకులను ఎంతగానో నిరాశకు గురి చేశాయి. ఈ రోజు మన ఈ వీడియోలో అసలు గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి అసలు ఎందుకు మానేశాడో తెలుసుకుందాం. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి. అయితే మా వీడియోని ఇప్పటివరకు కనుక మీరు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. ప్రస్తుతం మన గుప్పెడంత మనసు సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ఈ సీరియల్ బాగాలేకున్నా కేవలం ఈ సీరియల్ లో హీరో హీరోయిన్ గా నటిస్తున్న రిషి, వసుధర వీళ్ళిద్దరి కోసమే ఈ సీరియల్ ని ఎక్కువగా చూస్తున్నారు ఆడియన్స్. అయితే గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి క్యారెక్టర్ కి అసలు బయట ఎంత క్రేజ్ ఉందో మనందరికీ కూడా బాగా తెలిసిందే. గుప్పెడంత మనసు సీరియల్లో రిషిగా తన నటనతో అద్భుతంగా నటిస్తాడని చెప్పుకోవాలి. గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే గుప్పెడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్ కనిపించకపోవడంతో సీరియల్ చూసే ప్రేక్షకులతో పాటు రిషి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అంత సడన్ గా అసలు గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి పాత్రను అసలు ఎందుకు తొలగించారని చెప్పేసి అంటూ ఆడియన్స్ అయితే తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అసలు ఎంతకాలమని రిషి లేకుండా గుప్పెడంత మనసు సీరియల్ ను నడిపిస్తారని చెప్పుకుంటూ ప్రేక్షకులైతే తమ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మరి కొంతమంది అయితే అసలు గుప్పెడంత మనసు సీరియల్ స్టోరీ మొత్తం కూడా ప్రస్తుతం వసుధర, మహేంద్ర, అనుపమ, దేవయాని, శైలేంద్ర, ఫణేంద్రుల చుట్టూనే తిరుగుతుందని చెప్పేసి అంటున్నారు. వీళ్ళ చుట్టూనే స్టోరీ తిరుగుతుంది కాబట్టి ప్రస్తుతం రిషి అయితే సీరియల్ నుంచి కనిపించడం లేదంటున్నారు. మరి కొంతమంది అయితే జిమ్ లో రిషికి ఫ్రాక్చర్ అయింది కాబట్టి కొంచెం బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పేసి మరికొంతమంది అన్నారు. అసలు గుప్పెడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్ లేకపోతే అసలు ఆ సీరియల్ బాగోలేదని, అంతేకాకుండా రిషి, వసుధర వీళ్ళ బంధం కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ బంధాన్ని మేము సీరియల్ మిస్ అవుతున్నాము. సీరియల్లోకి త్వరగా రిషి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. ఈ జోడిని మాకు చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుందని చెప్పేసి అంటూ ప్రేక్షకులందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ప్రస్తుతం రిషి అయితే గీత శంకరం అనే మూవీలో హీరోగా తనకు అవకాశం రావడం వల్ల రిషి గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మన రిషి గుప్పెడంత మనసు సీరియల్ కి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి తన ఫ్యాన్స్ అయితే చాలా బలంగా కోరుకుంటున్నారు. సరే ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? మరి గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి కన్ఫర్మ్ గా ఎంట్రీ ఇవ్వాలి, రిషి ఉంటేనే సీరియల్ బాగుంటుంది, రిషితోనే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.